అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు అన్నపూర్ణ. రీసెంట్గా యూరోప్లోనే టాలెస్ట్ పీక్ని నేను సబ్మిట్ చేయడం జరిగింది, ఎల్బ్రస్. అలాగే నేను ఇంతకు ముందు కూడా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతాన్ని కిలిమంజారో కూడా నేను అచీవ్ చేయడం జరిగింది. ఈ రెండు కూడా నేను నా ఓన్ ఎక్స్పెన్సెస్తో చేయడం జరిగింది. నా కళ ఏంటంటే 7 సమ్మిట్స్లో కూడా నేను 2 కంప్లీట్ చేశాను. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ నాకు ఉంటే మిగిలిన 5 కూడా నేను అచీవ్ చేయగలను అన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. దానికి ఫినాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు రికగ్నైజ్ మై ఎఫర్ట్స్ అండ్ నాకు ఫినాన్షియల్గా అండ్ మోరల్ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం గవర్నమెంట్ నుంచి. అది కనుక లభిస్తే నేను మిగిలిన 5 సమ్మిట్స్ ఖచ్చితంగా అచీవ్ చేస్తానన్న నమ్మకం నాకు ఉంది. మన దేశ పతాకాన్ని అన్ని హైట్స్లో నిలబెట్టడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ దాకా రీచ్ అవ్వడానికి మెయిన్ నా సపోర్ట్ స్ట్రెంగ్త్ ఫస్ట్ థింగ్ నా హస్బెండ్ మహేష్ రెడ్డి గారు, నా ఫ్యామిలీ. అండ్ అలాగే ఈ న్యూస్ అసలు ఇంతకు ముందు కూడా నేను చేయడం జరిగింది, బట్ ఇది ఇంత రీచ్ అయ్యి నాకు రికగ్నిషన్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐద్వా వాళ్ళు నన్ను గుర్తించడం, అలాగే సంధ్య మ్యామ్, విజయ మ్యామ్, మురళీకృష్ణ సార్ వీళ్ళందరూ కలిసి మాకినేని బసవపున్నయ్య హాల్లో నాకు ఫెలిసిటేషన్, ఈ అభినందన సభ వల్ల చాలామంది నేనెవరో తెలిసే ఇది కల్పించారు. వీళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్, కొలీగ్ స్ఫూర్తి శ్రీనివాస్ సార్కి కూడా నేను చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళందరూ లేకపోతే నేను ఇక్కడ దాకా రీచ్ అయ్యేదాన్ని కాదు. సో నాకు కావాల్సిన మిగిలిన సపోర్ట్ ఫినాన్షియల్గా కానీ మోరల్గా కానీ యాజ్ ఎ కమ్యూనిటీ మన దేశ పతాకాన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే నాకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు రికగ్నైజ్ మై ఎఫర్ట్స్ అండ్ గివ్ మీ ద మోరల్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ దట్ ఐ నీడ్. ఫస్ట్ రికగ్నిషన్ వచ్చేసి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళు నాకు 25,000 క్యాష్ ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ నా ఫస్ట్ అని చెప్పాలి. ఇట్ విల్ బి వెరీ స్పెషల్. అలాగే వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళు కూడా నాకు 10,000 రూపీస్ నాకు ఫినాన్షియల్ సపోర్ట్గా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఐ విల్ బి ఆల్వేస్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ కమ్మింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ. గవర్నమెంట్తో పాటు అన్నపూర్ణ లాంటి వాళ్ళు ఎక్కువ లక్షల్లో కావాల్సిన వారు CSR ఫండ్స్ అని ఉంటాయి అన్నమాట, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అవి మల్టీనేషనల్ కంపెనీస్లోనే ఉంటాయి. వాట్ ఆర్ ద మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరెవరు ఉన్నారు, ఇండియాలో ఎవరెవరు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని లేదండి. యూ కెన్ గో టు ద ఎంటైర్ ఇండియా and you can approach them, you write to them, you give your profile and ask for that corporate CSR funds. From your CSR funds, kindly do this favor and I'll represent India అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది స్పోర్ట్స్ స్టార్స్కి ఈ విషయం ఇప్పుడు ఈ CSR ఫండ్స్ కూడా తగ్గించేశారు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీలో స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి యాజ్ ఎ కో స్పోర్ట్స్ పర్సన్ ఐఎమ్ విజయశ్రీ గుప్తా, ఐఎమ్ రిక్వెస్టింగ్ Annapurna to go to the multinational companies which are having a history of more than 50-60 years of history. Sure. ఈ రోజు నిన్న పెట్టిన మల్టీనేషనల్ కంపెనీస్ దే కాంట్ డూ ఎనీథింగ్. యూ జస్ట్ బెటర్ గో టు ద జైంట్స్ అండ్ యూ మే గెట్ సమ్ హెల్ప్ ఫ్రమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.